సో హాయ్ అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు చూస్తున్నారు ఈజీ కుకింగ్ ఛానల్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ సిరి గారు. హాయ్ అండి సిరి గారు. హాయ్ అండి. సో ఫస్ట్ మీ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ మన సబ్స్క్రైబర్స్ కి. ఓకే. నా పేరు సిరి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. అది ఏ డిపార్ట్మెంట్ ఏంటని ఇప్పుడేం చెప్పట్లేదు. ఓకే. నా ఛానల్ నేమ్ వచ్చి ఈజీ కుకింగ్. ఎందుకలా పెట్టాను అంటే ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఈజీగా ఉండాలి నా రెసిపీస్. క్విక్‌గా, సింపుల్‌గా చేసేలాగా ఉండాలని చెప్పి నా రెసిపీస్ కూడా అలానే ఉంటాయి. సో, నా ఛానల్ నేమ్ గూడా అలా పెట్టుకున్నాను. ఇది. స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ అండ్ మై ఛానల్. అంటే ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారు కదా, యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎప్పుడు హ్మ్. అనుకున్నారు? లాస్ట్ ఇయర్ 2023లో అనుకున్నా. అంటే నేను జాబ్ చేస్తున్నాను గానీ, నాకంత సాలరీ ఎక్కువేం కాదు. సో, నాకు ఫ్రీ టైమ్ ఉంటుంది. ఏదో ఒకటి చెయ్యాలి. పార్ట్ టైమ్‌గా ఏదైనా జాబ్ చేద్దాము అని అనుకున్నాను. అలా నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని. బిజినెస్ ఐడియాస్ ఏమైనా లేడీస్ చేసేవి అలాంటివి సెర్చ్ చేసినప్పుడు, నాకు యూట్యూబ్ ఒకటి చేయొచ్చు లేడీస్ ఇంటి దగ్గరే ఉండి అని జెప్పి తెలిసింది. సో, అప్పుడు నాకు అప్పటినుంచి యూట్యూబ్ చెయ్యాలి, చెయ్యాలి అని ఉంది. కానీ అంత ధైర్యం సరిపోలేదు. మనం ఎలా చేయగలుగుతాము? ఎలా రిసీవ్ చేసుకుంటారు? మనం ముందు కెమెరా ముందుకెళ్ళి మాట్లాడగలమా? అని చెప్పి ఆ ఇయర్ అంతా నేను ఆలోచించుకున్నాను గానీ స్టార్ట్ చేయలేదు. తర్వాత 2024లో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అలా చేస్తుంది. సో, తన ఛానెల్ చూసి తను కనిపించకుండా చేస్తుంది. మనం కూడా చేద్దాం అని చెప్పి నేనప్పుడు స్టార్ట్ చేశాను. ఈ సో ఇయర్ ఫస్ట్ జాన్వరిలో స్టార్ట్ ఫేస్ చేశాను. అయితే రివీల్ చేయకుండా వీడియో స్టార్ట్ చేశారా? హ్మ్. ఫస్ట్ ఫస్ట్ వీడియో అవునవును. ఫస్ట్ ఛానెల్ పోయిందని ఒకటి చెప్పాను గదా! ఆ, దానిలో అయితే ఫేస్ రివీల్ చేయలేదు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఫస్ట్ ఇచ్చే స్టార్ట్ చేశాను. మీరు స్టార్ట్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ అని చెప్పినప్పుడు ఇంట్లో ఎలా రియాక్ట్ అయితారు? అంటే అమ్మాయిలు ఎందుకు మనకి యూట్యూబ్ ఇలా అంటారు కదా! హ్మ్. ఫేస్ కనిపిస్తుంది, ఏమైనా అవును. ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఇలాంటి క్వెషన్స్ అన్నీ అడుగుతారు. సో మీరు మీ ఇంట్లో కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? మా హస్బెండ్‌కే చెప్పాను ఫస్ట్ నేను. ఆయనైతే అలా ఏం రియాక్ట్ అవ్వలేదు. తను చదువుకున్నారు కాబట్టి అర్థం చేసుకున్నారు. ఓకే చెయ్యి నీకు ఇంట్రెస్ట్ ఉంటే అని అన్నారు. బట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మా ఫ్యామిలీలో ఎవరికీ తెలీదు. మా ఇంట్లో గాని, అత్త వాళ్ళ ఇంట్లో గాని నాకు ఛానెల్ ఉన్నట్టే తెలీదు. ఓహో! ఇప్పటి అంటే వరకు. చూస్తున్నారా? నేను వీడియోస్ యూట్యూబ్‌లో మనీ చూస్తున్నారా? చూడరు. తెలీదు వాళ్ళకి ఛానెల్ ఉన్నట్టు. నేను ఓహ్! యూట్యూబ్‌లో మనీ వచ్చాకే వాళ్ళకి చెప్దామని చెప్పలేదు. ఓకే. ఓకే. అంటే మనం ఛానెల్ స్టార్ట్ చేసే ముందు ఒకలా అంటారు. ఎందుకు అవునండి. ఇవన్నీ అని అంటారు. వాళ్ళు కొంచెం భయపడతారు. వన్స్ మనకి మనీ వచ్చినప్పుడు చెప్తే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది గదా! నేను అవునవును. అప్పుడు చెప్దాం అవును. అంటే మీరు ఛానెల్ స్టార్ట్ చేశాక మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ కొంతమందికి చెప్తాం గదా! ఫస్ట్ సబ్స్క్రైబ్ హ్మ్. చేసుకోండి. నేను ఛానెల్ స్టార్ట్ చేశాను అనేది చెప్తాము. సో, మీరు అవును. ఎవరికైనా సజెస్ట్ చేశారా? ఇట్లా నేను కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేశాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూస్తూ ఉండండి అని చెప్పి. చేశాను. ఫస్ట్ ఛానెల్‌కి చేశాను అలాగా ఎక్కువ మందికే. కానీ ఆ ఛానెల్ పోయిన తర్వాత నేను అలా ఎవరికీ చేయొద్దనుకోని ఒక 10-15 మెంబర్స్ వరకే నా కొలీగ్స్‌లో, ఫ్రెండ్స్‌లో, రిలేటివ్స్‌లో అయితే 1 ఆర్ 2 మెంబర్స్‌కే తెలుసు. ఎక్కువ మందికి తెలీదు. హ్మ్. వాళ్ళ వరకే షేర్ చేశాను. ఓకే. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నామంటే కొంచెం రీసెర్చ్ అయితే చేసుకోవాలి గదా! ఎలా వీడియోస్ హ్మ్. అప్‌లోడ్ చేయాలి? కంటెంట్ ఏంటి అని చెప్పి. సో, కంటెంట్ మీరు కుకింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. అంటే కుకింగ్ మీద మీకు అవును. ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా? లేకపోతే అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కుకింగ్ స్టార్ట్ చేశారా? ఇవాళ రేపు చాలా ఫస్ట్ మందికి నుంచి కుకింగ్ రాదు గదా! ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది గానీ, మా ఇంట్లో ఎప్పుడు చేయలేదు. మా మమ్మీ ఓకే. ఎప్పుడు చేపించలా. బట్ అవును. నాకు ఏది ఎలా చేయాలనేది వరకు తెలుసు. ఓకే. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ మనకి అవసరం అన్నీ నేర్పిస్తుందంటారు గదా! అవును. అట్లా నేను చేయాల్సొచ్చింది. అలా అలా నా నా కుకింగ్ చూసి మా హస్బెండ్ బావుందని, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చినప్పుడు బావున్నాయి అన్నీ చేస్తున్నావు అన్నప్పుడు, ఓకే నేను కుకింగ్ చెయ్యొచ్చు అనే థాట్ అయితే సో, మీ నాకొచ్చింది. సింపుల్ నేను కుకింగ్‌ని మీ ఆలోచి సబ్‌స్క్రైబర్స్‌కి సింపుల్‌గా ఎలా కుక్ చేసుకోవాలి అనేది నేర్పిస్తున్నారు. హ్మ్. అండ్ అవును. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్‌కి వచ్చాక నెగెటివ్ అనేది కామన్ గదా! సో, కమెంట్స్‌లో హ్మ్. కొంతమంది నెగెటివ్ పెడతారు. చాలామంది బావుంది అని ట్రై చేసి చెప్పి పాజిటివ్‌గా చెప్తారు. సో, మీరు అవును. రిసీవ్ చేసుకున్న ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అండ్ వరస్ట్ ఎక్స్‌పీరియన్స్? వరస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అయితే ఇప్పటి వరకు లేవు. అంటే మన కుకింగ్ ఛానెల్‌కి కుకింగ్ అంత ఛానెల్‌గా ఎక్కువ కాబట్టి కామెంట్స్ తక్కువగా. వచ్చేది లేదు. హ్మ్. ఒక అంటే మనకు ఎక్కువగా వ్యూస్ వచ్చిన దానికే కామెంట్స్ వస్తాయి. మనకు తక్కువ హ్మ్. వ్యూస్ వచ్చిన దానికి కామెంట్స్ రావు. అవునండి. అలా ఒక వీడియోకి అదే కొబ్బరి చట్నీ వీడియో నేను పెట్టినప్పుడు బావుంది, బాగా చేశావు అని ఒకరు పెట్టారు. ఓకే. అలానే ఇంకొకటి సొరకాయ కర్రీ పెట్టినప్పుడు కూడా దానికి తక్కువ వ్యూస్ ఉన్నా కూడా ఒకరు కామెంట్ పెట్టారు. హ్మ్. చేశారని చెప్పి. అదే బెస్ట్ అయితే అప్పుడు. కుకింగ్ రిలేటెడ్ అయితే.
సో మన చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా అన్నారా? తెలిసిన వాళ్ళు కానీ మీరు ఛానల్ స్టార్ట్ చేశాను అన్న తెలిసిన వాళ్ళలో, ఎందుకు ఇదంతా, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఆల్రెడీ జాబ్ ఉంది కదా, ఎందుకు ఇవన్నీ మనకి, ఇలా ఎవరైనా అన్నారా? రిలేటివ్స్ అయితే నేను ఎవరికి షేర్ చేయలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. బట్ నా కొలీగ్స్ లో కొంతమందికి షేర్ చేశాను. ఫస్ట్ లో చేసిన 10-15 మెంబర్స్ షేర్ చేసినప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళలో కొంతమంది అలా అనేవాళ్ళు. ఏమైనా మీటింగ్స్ కి అలా వెళ్ళినప్పుడు వాళ్ళు కలిసినప్పుడు ఎంత హాయ్ ఫ్రెండ్స్ ఇలా అని ఏడిపించడం అలాంటివి చేసేవాళ్ళు. బట్ మీకు ఇదంతా ఎందుకు అలాంటివి అయితే ఏం అనలేదు. మన ఇష్టం కదా, ఎండ్ ఆఫ్ ది డే అవునవును. మనం ఏం చేయాలనేది. ఉమ్, ఓకే. అంటే ఒకవేళ ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేయగానే మనకి సడన్ గా సక్సెస్ అనేది వచ్చేయదు. సో దానికి చాలా అవును. కష్టపడుతూ ఉండాలి. అండ్ మీరు ఆల్సో ఒక ఛానల్ స్టార్ట్ చేసి పోయి ఇంకో ఛానల్ తో స్టార్ట్ చేశారు ఉమ్, కదా. అంటే మీ అవును. మోటివేషన్ ఏంటి? ఇట్లా కంటిన్యూ చేయాలి, యూట్యూబ్ లో స్టార్ట్ చేయాలి. సో నాకంటూ ఒక మార్క్ అనేది వేసుకోవాలి అనే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో వాట్ ఉమ్. మోటివేట్స్ యూ టు కంటిన్యూ ఇన్ యూట్యూబ్? అంటే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను అంత సీరియస్ గా తీసుకోలేదు యూట్యూబ్. ఏదో అన్ని చూసి ఎలా పెట్టాలి ఏంటని పెట్టేస్తూ వెళ్ళాను. వన్స్ నా ఛానల్ పోయిన తర్వాత నాకు ఇంకా పట్టుదల వచ్చింది. యూట్యూబ్ లో ఖచ్చితంగా కంటిన్యూ అవ్వాలి మనము. ఏదో ఒక రోజుకైతే సక్సెస్ అవ్వాలి మనము. ఎందుకు అవ్వము? చాలా మంది చేస్తున్నారు. వాళ్ళ దానిలో కంటెంట్ లేకపోయినా సరే చాలా వాళ్ళ లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు. మనం ఉపయోగపడేదే చేస్తున్నాం కదా అని అప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. అలా వీడియోస్ కన్సిస్టెంట్ గా పోస్ట్ చేస్తూ వచ్చాను. ఒకానొక టైంలో అసలు వ్యూస్ రావట్లేదని ఆగిపోదాం అని కూడా అనిపించింది. కానీ లేదు, గివ్ అప్ చేయకూడదు. ఏదో ఒక రోజు మనకు కూడా వ్యూస్ వస్తాయి అని చెప్పి అలా పోస్ట్ చేస్తూ వచ్చాను. నాకు వచ్చిన 2-3 వీడియోస్ కి ఒక 50+ వ్యూస్ రావడం వల్ల నాకు నేను కంటిన్యూ చేయొచ్చు అని అయితే అనిపించింది బాగా. అప్పటి నుంచి ఇంకా గివ్ అప్ చేయకూడదని కంటిన్యూ చేస్తున్నా. గ్రేట్. అండ్ మీకు ఫస్ట్ ఛానల్‌లో మనకి మానిటైజ్ అవ్వాలంటే యూట్యూబ్ నుంచి కొన్ని రూల్స్ ఉన్నాయి గదా. సో ఇన్ని వ్యూస్ అవును. రావాలి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావాలని. సో మీకు సబ్స్క్రైబర్స్ రాకుండానే వ్యూస్ అనేవి ఎక్కువగా వచ్చాయి గదా. అంటే ఇంకా అవును. వాళ్ళు అందరూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుంటే ఇంకా ఛానల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండుండేది. అంటే సబ్స్క్రైబ్ ఉమ్. చేసుకోలేదు, ముందుగానే ఇది అయిపోయింది. సో దీనికి మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మనకి వాచ్ అవర్స్ అనేది చాలా కష్టం. సబ్స్క్రైబర్సే కొంచెం త్వరగా ఈజీగా వస్తారు కానీ వస్తది. వాచ్ అవర్స్ రావడం చాలా కష్టం. 4000 వాచ్ అవర్స్ అంటే మాటలు కాదు. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా అనుకున్నా. అసలు 4000 వాచ్ అవర్స్ అంటే ఎంత కాలానికి అవ్వాలి? 1 ఇయర్ లో అసలు ఇది అస్సలు సాధ్యం కాదు అని అనిపించింది. కానీ 4000 వాచ్ అవర్స్ ముందే వస్తే నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. సబ్స్క్రైబర్సే కదా, షార్ట్స్ ఎక్కువగా పెట్టినా కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారులే. ఇంకో 4 మంత్స్ నాకు 5 మంత్స్ వరకు టైం ఉంది అని అనుకున్నాను. అలా ఏం ఫీల్ అవ్వలేదు. ముందు వాచ్ అవర్స్ వచ్చింది కదా అని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ 1K సబ్స్క్రైబర్స్ అయిపోయారు. వాచ్ అవర్స్ వచ్చేసాయి. సో ఛానల్ ఉమ్, మానిటైజ్ అయింది అని చెప్పి మీరు చూసేసుకొని ఉంటారు కదా. సో ఆ టైంలో మీకు అవును. ఎలా అనిపించింది? అంటే ఇన్ని రోజులు, ఇన్ని మంత్స్, ఇయర్స్ ఇలా కష్టం, మీరు 1 ఇయర్ కూడా ఒక రీసెర్చ్ చేసుకొని ఆగిపోయి ఏం చేయాలి, ఎలా అవును. చేయాలి అన్న ఆలోచించుకున్నారు. సో సడన్ గా ఛానల్ మానిటైజ్ అయింది అన్న ఫీలింగ్ చాలా బాగుంటది డెఫినెట్ గా. ఉమ్, సో ఆ రోజు మీకు ఎలా అవును. అనిపించింది? మీ హస్బెండ్ ఎలా రియాక్ట్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన కూడా. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే యూట్యూబ్ లో ఫస్ట్ ఒక మెట్టు ఎక్కాము అంటే మనది మానిటైజేషన్ అవ్వడమే. అది చాలా కష్టం. అక్కడి వరకు వచ్చి పోయిన వాళ్ళు కూడా ఉంటారు. నాది ముందే పోయింది కాబట్టి నాకు అదొక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. తర్వాత నేను ఇంత కష్టపడి నేను సాధించాను అనే ఒక ప్రౌడ్ ఫీల్ అయితే నాకు వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా కొత్తగా ఇప్పుడు మీరు స్టార్ట్ చేసేసారు, మానిటైజ్ అయిపోయింది. చాలా మంది ఏమనుకుంటారు, ఇంకా మానిటైజ్ అయిపోయింది, మీరు వీడియో కూడా అప్లోడ్ చేశారు కదా, మానిటైజ్ ఎలా చేసుకోవాలి, ఉమ్, నాకు ఎలా అయిపోయింది అని చెప్పి. అది ఉమ్, చూసి చాలా మంది ఏమనుకుంటారు, వీళ్ళకి మానిటైజ్ అయిపోయింది, ఇంకా వస్తూనే ఉంటాయి, అమౌంట్ వస్తూ ఉమ్, ఉంటుంది, చిన్న ఉమ్, ఛానల్ అయినా, సో మనం కూడా స్టార్ట్ చేసి ఏదో ఒకటి పెట్టేయచ్చు కంటెంట్ అని అనుకుంటారు. బట్ ఇలా అవును. మీలాగా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా కష్టం. యూట్యూబ్ లో ఉమ్, ఏంటంటే చాలా మంది ఏం కంటెంట్ ఉండదు, ఏదో ఒకటి చేసినా కొంతమందికి అదృష్టం వల్లనో లేకపోతే ఇంకా దేని వల్లనో వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు కదా. సో అట్లా మీకు అవును. ఏమనిపించింది? అది అంత ఈజీ ఏం కాదండి యూట్యూబ్ లో మనీ రావడం అంటే. మనకు 1 ఇయర్ టార్గెట్ ఉంటుంది. సబ్స్క్రైబర్స్ అయినా వాచ్ అవర్స్ అయినా ఆ 1 ఇయర్ మనం చాలా కష్టపడాలి. ఆ 1 ఇయర్ ఫ్రీగా సర్వీస్ చేయాలి యూట్యూబ్ కోసం. ఆ 1 ఇయర్ లో మనకు ఒక్క రూపాయి కూడా రాదు. మానిటైజేషన్ అవ్వగానే కూడా మనకి డబ్బులు రావు. $100 అయితేనే మన అకౌంట్ కి అమౌంట్ వస్తుంది. $100 రావడం చాలా కష్టం. మనకి ఒక 1000 వ్యూస్ కి $50 కూడా రాదు.
1000 వ్యూస్ రావాలంటే కూడా కష్టమే కదా! అలా ఎప్పటికి మనకి $100 అవ్వాలి. ఎప్పుడు మనకి అమౌంట్ రావాలి? మానిటైజేషన్ అయినా 1 ఆర్ 2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది $100 రావడానికి. అప్పటి వరకు మన పేషెన్స్‌తో వెయిట్ చేయాలి. అంత ఈజీ అయితే కాదు. ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ నుంచి మనకి అమౌంట్ రావడం అనేది. బట్ కొంతమందికి లక్ ఉండి వాళ్ళకైతే త్వరగా ఈ లక్షల్లో వ్యూస్ వస్తే వాళ్ళకి అమౌంట్ కొంచెం బానే వస్తుంది. వాళ్ళకి $100 త్వరగానే కంప్లీట్ అవుతాయి. కానీ అందరికీ లక్ ఉండదు కదా! దానికోసం పేషెన్స్‌కైతే వెయిట్ చేయాలి. అది. అండ్ ఇప్పుడు మనం యూట్యూబ్ చేయాలి అని అంటే కొన్ని డివైజెస్ కానీ, ఇంకా లైటింగ్ కానీ కొంతమంది ఖర్చు పెడుతూ ఉంటారు. అసలు అంటే మీరే ఇప్పటివరకు అవును. యూట్యూబ్ మీద ఏమైనా ఇన్వెస్ట్ చేశారా? యూట్యూబ్ ఇట్లా కంటెంట్ క్రియేట్ చేయడం కోసం? హ్మ్. చేశాను. నేను స్టార్టింగ్‌లో కుకింగ్ వీడియోస్ అంటే ఖచ్చితంగా ట్రైపాడ్ కావాలి. ట్రైపాడ్ తీసుకున్నాను. ఇంకా ఒకటి మైక్ కూడా తీసుకున్నాను. ఎప్పుడైనా వ్లాగ్స్ అలా చేద్దామా బయటికెళ్ళినప్పుడు అన్నట్టు ఇంకో మైక్ తీసుకున్నా. మొత్తం నేనైతే $850 ఖర్చు పెట్టాను. నేను యూట్యూబ్‌కి మనీ ఖర్చు పెట్టాలని అనుకోలేదు. ఎందుకంటే మనకి మనీ వచ్చే వరకు కూడా అందులో మనీ ఇన్వెస్ట్ చేయొద్దు అని నేను అనుకున్నా. కానీ హాఫ్ మానిటైజేషన్ అయిన తర్వాత మా హస్బెండ్ ఖర్చు పెట్టారు నా కోసం. మొబైల్, ఇంకొక ట్రైపాడ్, రింగ్ లైట్ ఆయనైతే ఒక 30,000 వరకు ఖర్చు పెట్టారు. ఓహ్! సో, నేను ఇప్పుడు యాక్చువల్లీ ఫుల్ మానిటైజేషన్ అయిన తర్వాతే తీసుకోవాలనుకున్న మొబైల్ గూడా. స్టార్టింగ్‌లో నాకు మంచి మొబైల్ లేదు. ఒక కెమెరా సరిగ్గా వస్తే దానిలో స్టోరేజ్ లేదు. స్టోరేజ్ ఉన్న దానిలో కెమెరా సరిగ్గా వచ్చేది కాదు. స్టార్టింగ్‌లో చాలా ఇబ్బంది పడేదాన్ని మొబైల్ కోసం. అందుకని హాఫ్ మానిటైజేషన్ అయ్యింది కదా! క్లారిటీ ఉంటేనే ఎవరైనా చూస్తారు వీడియోస్ అని చెప్పి అప్పుడు ఆయనైతే మొబైల్ కొనిచ్చారు. ఓకే. అండ్ ఇప్పుడు కొత్తగా ఛానెల్ క్రియేట్ చేయాలి అని థ్రైవ్ అవుతా ఉంటారు చాలామంది. సో, వాళ్ళకి ఏదైనా సజెషన్, చిన్న సజెషన్? ఎవరైనా క్రియేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా క్రియేట్ చేయమనే చెప్తాను. బట్ పేషెన్స్‌తో వెయిట్ చేయాలి యూట్యూబ్‌లో. రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, సబ్‌స్క్రైబర్స్ రావట్లేదు అని డిసప్పాయింట్ అవ్వకుండా మనం కన్సిస్టెంట్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే మనం ఏదో ఒక రోజు సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతాము. మన కంటెంట్ బావుంటే. ఏదో పిచ్చి పిచ్చిగా పెట్టేసి వాళ్ళకొస్తున్నాయి కదా! నాకు రావాలంటే రావు. అంత ఈజీ అయితే కాదు. బట్ థంబ్‌నెయిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, టైటిల్ అవన్నీ కరెక్ట్‌గా నేర్చుకొని వీడియో క్లారిటీ మెయింటైన్ చేస్తే మనకు ఖచ్చితంగా వ్యూస్ అయితే వస్తాయి. సక్సెస్ అవుతాము. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మీలా చాలా అంటే ఇప్పుడు మనకి కంటెంట్ ఎవరైతే క్రియేట్ చేయాలి, కంటెంట్ క్రియేటర్స్ అవ్వాలి అని అనుకుంటున్నారో యూట్యూబ్‌లో, సో వాళ్ళందరికీ ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది ఈ వీడియో అనేది. సో థ్యాంక్ యూ వెరీ హ్మ్. మచ్. ఛానల్‌కి వచ్చి అడగగానే ఇంటర్వ్యూకి ఒప్పుకొని, మాకు ఇంటర్వ్యూ ఇచ్చి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. అండ్ ఇంకా ఫ్యూచర్‌లో మీ ఛానల్ ఎదగాలి, మళ్ళీ మన ఇంటర్వ్యూస్ చేసి మళ్ళీ కలవాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి.